గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాస్టల్ వార్డెన్ అంటే ఏంటో అనుకుంటున్నారు. ఎవడరా ఇక్కడ వరల్డ్ మ్యాప్ వేసింది? నువ్వా? నేను కాదు. నువ్వా? నేను కాదు సార్. ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ మ్యాప్లు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ నుంచి స్టేట్ మ్యాప్ కానీ, కంట్రీ మ్యాప్ కానీ, డిస్ట్రిక్ట్ మ్యాప్ కానీ, విలేజ్ మ్యాప్ కానీ ఏ మ్యాప్ వేసినా ఒప్పుకోను. నేను అసలు స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్గా వెళ్తాను. వాట్ మిస్టర్ హరీష్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? సార్ వీడు చాలా అమాయకుడు సార్. వీడిని చూస్తే జాలేస్తుంది సార్. ఎందుకను? నాకు కూడా వీళ్ళు చూస్తే చాలా జాలేస్తుంది. సార్ 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 నలిగిపోతాయి సార్. నలిగిపోతాయా? బట్టలు బట్టలు సార్, బట్టలు. అంతే కదా, ఏదో ఆడపిల్లని కౌగులించుకున్నట్టు అంత కంగారు పడతావేంటయా? ఎనీవే ఐ లైక్ యూ. నువ్వు నా పరువు నిలబెట్టే స్టూడెంట్వి. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. మీరు స్టూడెంటేనండి? 100%. తమరు తాగేది? US made 555. ఇది హాస్టలేనండి? Yes. నేను వార్డెన్నేనా? Maybe. మీరు ఫీజు కట్టారా? Fee? కట్టే ఉంటారు. ఇదిగో మీరు కట్టిన ఫీజు 1000 రూపాయలు తీసుకుని ఈ హాస్టల్ విడిచిపెట్టి మర్యాదగా వెళ్ళిపోండి. Sir. వీడి దారి దొడ్డి దారి, ఇంకా తిరిగి రాడు. వాడు ఇంకెందుకు తిరిగి వస్తాడు సార్? వాడు మన కాలేజీలో చదవడం లేదు, మన హాస్టల్ స్టూడెంట్ కాదు. వాడు మన హాస్టల్ స్టూడెంట్ చూడటానికి వచ్చిన గెస్ట్. అయితే నా 1000 రూపీస్ వేస్టా? ఇట్స్ గాన్. అంత జరిగిందా అని అంత తేలిగ్గా అడుగుతావేంట్రా బాబు? అమ్మో, నా టైం బాగుండి బయటపడ్డాను కానీ లేకపోతే ఈ పాటి నా ఫోటోకి దండేసి మీరంతా ఏడుస్తూ కూర్చునేవాళ్ళు. ఒరే మావా, ఆ వచ్చింది బ్లాక్ మెయిలర్ గాడనంటావా? ఖచ్చితంగా వాడే ఉంటాడు. బ్రీఫ్ కేసులో రాళ్ళు పెట్టుకెళ్ళామన్న కోపంతో వాడు ఏకంగా మన కాళ్ళు తీయడానికే వచ్చుంటాడు రా. వాడు కాళ్ళే తీయడానికి వచ్చాడు, ఏకంగా మన ప్రాణాలే తీయడానికి వచ్చాడు. రే అనవసరంగా నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకరా. అది కాదు మావా, నిన్న వాడి చావుకు నిమ్మకాయ పిండాడా, రేపు మన ఎవరి చావుకు టెంకాయ కొడతాడో ఏమో భయంగా ఉందిరా. ఒరే మావా, అనవసరంగా నువ్వు ఆ టాపిక్ మాట్లాడేవనుకో, వాడు టెంకాయ సంగతి తర్వాత మేమందరం కలిసి నీకు గుమ్మడికాయ కొడతాం. నువ్వు నోర్మే. అరే మావా, నువ్వు వెళ్ళిన ఇంట్లో మన చేతిలో చచ్చినట్టు ఫోటోనే ఉందంటావా? ఖచ్చితంగా వాడిదే మావా. అయితే వాడు చచ్చాడన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలియదంటావా? తెలిస్తే వాళ్ళ ఆవిడ బొట్టెందుకు పెట్టుకుంటుంది? అయితే ఓ పని చేద్దాం మామ, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఆయన సచ్చింది మా చేతిలోనే నమ్మా అని చెప్తే బొట్టు తీసేస్తుందిగా. చాలా బాగుందిరా. సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నలుగురు మా ఆయన చంపారండి అని కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు వచ్చి మనకి మటన్ జాయింట్లు పెట్టి మన జాయింట్లు ఎరగొడతారా? ఇప్పుడు ఏం చేద్దామంటారా? అయితే ఒక ఐడియా మామా. ఏంట్రా అది? వాడిని ఏ లోయలో తోసాము అదే లోయలో మనం దూకి చచ్చిపోదాం. ఏడిసావు, ఏదైనా ఆలోచించండి రా. చించడానికి ఏమో సార్, తమరి దయ వల్ల అందరూ సిరికి కూర్చున్నాం. నేనేం చేశాను రా? ఏం చేశానంటావేంట్రా? దాన్ని పోయే గ్యాస్ ఇంట్లో తీసుకొచ్చి నొప్పి పెట్టి కూర్చున్నావు. అబ్బబ్బా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి రా. ఓ పని చేద్దాం, డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని కలుద్దాం. వాళ్ళ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుదాం. ఏదైనా క్లూ దొరకచ్చు. క్లూ ఏ దొరుకుతుందో మాట తరబడి ఇరుక్కుపోతాము. అలా ఏం కాదురా, మన నలుగురు ఒకే మాట మీద ఉందాం, ఏదైనా విషయం రాబడదాం. అయితే ఆలస్యం ఎందుకు, పదండి. ఎక్కడ పదండి అంటావు, అక్కడికి వచ్చి ప్యాంట్ తట్టుకొని కూర్చుంటావు. వేసానంటేనా? పదా పద నర్రా. ఏమండి ఏమండి మామా, కుక్కలుంటాయంటావా? ఏ అటు కడతావునా? ఏమండి ఎవరండి లోపల? ఏమండి ఎవరు రారేంట్రా? వెనకాల ఉన్నారేమోరా, చూద్దాం పదండి. పదండి. డెడ్ బాడీస్ రా మావా. అవి డెడ్ బాడీస్ కాదురా, ఫుడ్ బాడీస్. ఎవరండి ఇంట్లో? ఎవరూ లేరండి. ఎవర్రా అది? నిన్నొచ్చి ఇల్లు చూసి వెళ్ళావు, ఇప్పుడు గుంపుగా వచ్చి ఇల్లంతా దోచుకెళ్దాం అనుకుంటున్నావా? మేము దొంగలం కాదండి, స్టూడెంట్స్. కత్తి ఇదే ఇప్పుడే కోడిని కోసి వస్తున్నాను.
ఇంతకీ మీరెవరు? మేము మీ అబ్బాయి ఫ్రెండ్స్ అండి, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. ఆ, ఫ్రెండ్సా? అవునండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకే కుళాయిలో నీళ్లు తాగేవాళ్ళవి, ఒకే కంచంలో తినేవాళ్ళవి, ఒకే మామా ఇక పైకి వెళ్ళకు. మాటల్లో ఏమైనా తేడా వచ్చిందనుకో నలుగురిని ఒకే పాడి మీద పడుకోబెడతారు. అదండి మా ఫ్రెండ్షిప్. మా వారి ఫ్రెండ్సా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు మనతో తిరగందే. వాడి ఇంట్లో ఉన్నాడండి. లేడు, ఊరికెళ్ళాడు. వారం రోజుల్లో వచ్చేస్తాడు. ఊరెళ్ళాడా? ఎప్పుడు వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? ఎవరితో వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? పోలీసు వాళ్ళలాగా ప్రశ్నలేమిటి? ఆ, ఏం లేదండి, మీ అబ్బాయిని చూడండి, వీడు ఒక్క రోజు కూడా ఉండలేడు. ఆ బాధతో అడిగాడులేండి. ఆంటీ ఇంతకు మీ అబ్బాయి పేరేంటి? ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ఒకే కంచంలో తిన్నానన్నారు, ఒకే మంచంలో పడుకున్నానన్నారు, ఒకే కుళాయి నీళ్లు తాగానన్నారు. వాడి పేరు తెలీదా మీకు? ఇలా మాయ మాటలు చెప్పి దొంగతనానికి వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఇంకొక మాట మాట్లాడారో నరికి పోగులు పెడతాను. వెళ్ళరా ఇక్కడి నుంచి, పండిరా సన్నాసులా. చిచ్చి, నీ వల్ల మొత్తం అప్సెట్ అయి చచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓరి బాబు, దారిని పోయే మనకు ఇంటి ఆయన గాయాలు తావటం రావటం ఏంటి? ఆయన్ని మనం కాపాడదాం అనుకోవటం ఏంటి? ఆయన మన చేతుల్లో చావటం ఏంటి? దాన్ని ఎవరో చూసి మన బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి? అమ్మ బాబోయ్, నేను టెన్షన్ భరించలేను. ఈ రాత్రిగా మా ఊరు వెళ్ళిపోతాను. రే మావా, రే ఆగరా. ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదు మేడం. చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ ఇట్. నమస్తే అండి. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? అది అది తెలియదు మేడం. తెలీదా? అదే మేడం, హుసేన్ సాగర్ లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి వస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో ఎన్టీఆర్ విగ్రహమా? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అదేనండి, అన్నగారి మీద ఉన్న అభిమానంతో అలానేసాడు. మీరు ఎక్కడి నుంచి వస్తే నాకెందుకు గాని? ఈ వ్యక్తి జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు ఎక్కడైనా చూసారా? తప్పించుకున్నాడా? ఎప్పుడు తప్పించుకున్నాడు? నిన్న రాత్రి. మీలో ఎవరైనా చూసారా? అబ్బే లేదు మేడం. ఒకవేళ చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. వస్తాం. రండి. అరే మావా, ఆ, నీ మీద హత్యా ప్రయత్నం చేసింది ఈ మహేష్ అయి ఉంటాడంటావా? ఏమోరా బాబు, అయ్యుండొచ్చు. పద. పోలీసులు వస్తున్నారా? నా గురించి నోరు జారారో మీరు పాతి పెట్టిన శవం దగ్గరుండి తవ్వి చూపిస్తా, జాగ్రత్త. ఎవరు లోపల? హలో, ఎవరు లోపల? ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? మేమిద్దరమే. మా అబ్బాయి ఊరికెళ్ళాడు, ఇంకెవరూ లేరు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? చూడలేదండి. అవును, ఎక్కడ చూడలేదండి. ఒకవేళ కనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అనిల్ కుంబ్లే వికెట్లు తీసినంత తేలిగ్గా ఇతను ప్రాణాలు తీయడంలో ఎక్స్పర్ట్. అలాగే, అలాగేనండి. తప్పు చేసినట్టు ఆ కంగారేంటి? మొహం మీద ఆ చెమట్లేంటి? మా ఇంటికి పోలీసులు రావటం ఇదే మొదటిసారి, అందుకని. మిమ్మల్ని అంత తేలిగ్గా నమ్మడానికి నా ఒంటి మీద వేసుకుంది ఎల్కేజీ యూనిఫామ్ కాదు. మర్యాదగా చెప్పండి, ఇతన్ని చూసారా? లేదు. లేదండి. మీ ముఖాలు చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. కానిస్టేబుల్స్, ఆ గదులని చెక్ చేయండి. ఓకే మేడం. చూడు, డాక్టర్ గారు నీ గురించి చెప్పినందుకు నా వంతు సహాయం చేశాను. 2 రోజుల్లో నీ పని పూర్తి చేసుకుని వచ్చి లొంగిపోలేదు, నేనే వచ్చి నేను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మా డిపార్ట్మెంట్ అంతా నీకోసం గాలిస్తోంది. బీ కేర్ఫుల్. థ్యాంక్స్. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు లేరు మేడం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నానని ఆశ్చర్యపోతున్నారా? అదే సస్పెన్స్.